రెండు లేదా అంతకన్నా ఎక్కువ మూలకాలు కలిస్తే ఏర్పడే పదార్థమే కెమికల్, తెలుగులో రసాయనం అంటారు. ఉదాహరణకు హైడ్రోజన్ మరియు క్లోరిన్ మూలకాలు కలిస్తే HCl అనే రసాయనం ఏర్పడుతుంది. మన శరీరంలో క్యాన్సర్ను కలుగజేసే రసాయనాలను కార్సినోజన్స్ అంటారు. ఉదాహరణకు ప్లాస్టిక్ పదార్థాలు, కృత్రిమ రంగులు, రబ్బరు, కీటక నాశినులు, సిమెంటు, శుభ్రం చేసేందుకు వాడే రసాయనాలు, పరిశ్రమలలో వాడే రసాయనాలు. రసాయనాలతో కలుషితమైన గాలి, నీరు, ఆహారం ద్వారా కార్సినోజన్స్ మన శరీరంలోకి చేరుతాయి. క్యాన్సర్. కార్సినోజన్లు మన శరీరంలోని రసాయనాలు అయిన మాంసకృతులు, కొవ్వులు, పిండి పదార్థాలు, DNA, RNA మొదలైన వాటితో చర్యల వల్ల క్యాన్సర్ వస్తుంది. శరీరంలో అసాధారణమైన కణాల నియంత్రణ లేని పెరుగుదలను క్యాన్సర్ అంటారు. క్యాన్సర్ వల్ల ప్రతి సంవత్సరం 1 కోటి మంది చనిపోతున్నారు. కెమికల్, కార్సినోజన్ మరియు క్యాన్సర్ అనే పదాలకు చాలా దగ్గర సంబంధం ఉన్నది. గాలి, నీరు, ఆహారం, ప్రాణం ఈ పదాలకు ఎంత సంబంధం ఉన్నదో పై 3 పదాలకు అంత సంబంధం ఉంది. ఒకటి లేకపోతే ఇంకొకటి లేదు. కార్సినోజన్లు మన శరీరంలోని రసాయనాలతో కలవడం వల్ల మన శరీరంలో వచ్చే మార్పులు లేదా లక్షణాలు క్యాన్సర్ను సూచిస్తాయి. శరీరంలో ఏదైనా భాగంలో కణితి ఏర్పడడం, అసామాన్య కణ విభజన, దీర్ఘకాల నొప్పి, చర్మ రంగులో మార్పు, అలసట, ఆకలి వేయకపోవడం, నిద్ర సరిగ్గా రాకపోవడం, పీడకలలు, మానని పుండ్లు క్యాన్సర్ లక్షణాలు. క్యాన్సర్కు ఇతర కారణాలు: పొగ త్రాగడం, పొగాకు నమలడం, కొన్ని మందులు, సూర్యుడి నుంచి వచ్చే అతి నీల లోహిత కిరణాలు, సెల్ ఫోన్ రేడియేషన్, మద్యం, పరిశ్రమ వ్యర్థాలు, నాన్ స్టిక్ టెఫ్లాన్ పూత కలిగిన వంట పాత్రలు, ఆహారం ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి ఉపయోగించే రసాయనాలు, గోడలకు, గోర్లకు, వెంట్రుకలకు, ఆహార పదార్థాలకు, వస్త్రాలకు మరియు ఇతర అవసరాలకు వాడే కృత్రిమ రంగులు, కొన్ని రకాల సూక్ష్మక్రిములు, రేడియో ధార్మిక పదార్థం నుంచి వచ్చే కిరణాలు, పరిశ్రమల పొగగొట్టాల నుంచి వచ్చే పొగతో కలుషితమైన గాలిని పీల్చడం, పరిశ్రమ వ్యర్థాలతో కలుషితమైన నీరును సేవించడం, వ్యర్థాలు కాలినప్పుడు వచ్చే పొగను పీల్చడం,
వలన క్యాన్సర్ వస్తుంది. ముందు ఉదహరించిన కార్సినోజన్లకు దూరంగా ఉండడం వలన క్యాన్సర్ను నియంత్రించవచ్చు.